గుర్రంపోడు రైతులకు ఇచ్చిన హామీని మరచిందని గుర్రంపోడు తండా భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్రంపోడు రైతులకు ఇచ్చిన హామీని మరచారని గుర్రంపోడు తండా భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ బాలాజీ పవర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ గుర్రంపోడు రైతులకు ఇచ్చిన హామీని మరచారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటనలో గుర్రంపోడు సమస్యపై కనీసం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రంపోడు సమస్య పరిష్కరిస్తారని హామీని నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో గుర్రంపోడు మరి అక్కడున్న సమస్యల గురించి మరి అదే సమస్యలు తెలిసిన ఒక వ్యక్తి మరి ఏ ప్రాంతానికి సమస్య వస్తే ఆ ప్రాంత వాసులకే తెలుసు అనే ఆలోచనతో మరి మాట్లాడడం జరిగింది. ఈరోజు పేపర్లో కూడా గిరిజన మరి ఏదైతే గుర్రంపోడు గోస అనే ఒక ఆర్టికల్ వచ్చింది. మరి అయినా ప్రభుత్వము దాని మీద స్పందించి ఇప్పటికైనా గుర్రంపోడు యొక్క సమస్యని, గుర్రంపోడులో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలని మరి ఎప్పుడూ ఆ రోజే వెలికి తీశాము. మరి ఇప్పుడు ప్రభుత్వము మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి స్థానిక మంత్రిగా హుజూర్ నగరు మొన్న సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్ వస్తున్న సందర్భంలో అక్కడ చాలామంది రైతులు చాలా మరి వెయిట్ చేశారు. కన్నులు కాయలు కాసేటట్లు వెయిట్ చేసి కనీసం గుర్రంపోడు విషయం మీద మాట్లాడతారనే ఆలోచనతో రైతులు వెయిట్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సమస్యని మరి స్థానికంగా గుర్రంపోడు సమస్య గతంలో అన్ని పార్టీలు అక్కడికి వచ్చి గుర్రంపోడులో జరుగుతున్న అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, మరి రైతులు ఇబ్బంది పడుతున్న సమస్యల మీద కానీ మరి అక్కడ అన్ని పేపర్ల ద్వారా, మీడియా ద్వారా బయటికి చెప్పడం జరిగింది. తర్వాత మరి అప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి మరి ఇంతకుముందు అధ్యక్షులు బీజేపీ రావడం జరిగింది. 38 మంది జైలు పాలయ్యారు. మరి గతంలో కూడా 40 మంది జైలు పాలయ్యారు అదే గుర్రంపోడు సంఘటన మీద. మరి అదే గుర్రంపోడు సంఘటన మీద మన తొలి వెలుగు రఘు కూడా 14 days రిమాండ్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆ సంఘటన మీద ఇదే ప్రాంతంలో జరిగింది కదా, మరి హుజూర్ నగర్ కేంద్రంలో ఆ సమస్య మీద మాట్లాడతారేమో అనుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అంటే నల్లగొండ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది, మరి సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పారు. మరి రజాకారులని, పెత్తందారులని, జమీందారులని ఉరికిచ్చిన చరిత్ర మరి నల్లగొండ జిల్లాకు ఉందని చెప్పారు. మరి ఆ రోజు మరి భూములు పంచి కమ్యూనిస్టు ఉద్యమాలు ఆ నల్లగొండ జిల్లాలో జరిగింది. కానీ మరి మీ ప్రభుత్వ హయాంలో మరి భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి భూములు పంచారని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి రజాకారులని, మరి పెత్తందారులని తరిమి కొట్టిన చరిత్ర నల్లగొండకు ఉందని చెప్తున్నారు. కానీ మరి అదే భూములు నిరుపేద గిరిజనులు మరి ఏదైతే దాదాపు 60 సంవత్సరాల సమస్యగా ఇది ఉన్నది. దీని మీద కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ కనీసం మాట్లాడకపోగా మళ్ళీ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికీ మరి గుర్రంపోడు సమస్య ఏదైతే గుర్రంపోడు గోస అని ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ రాశారు. మరి గతంలో కూడా దాని మీద ఎంక్వైరీ చేశారు, కలెక్టర్ కూడా దాని మీద సర్వే చేశారు. కానీ గుర్రంపోడు సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. కానీ మరి ప్రభుత్వాలు మారినా కూడా మరి గతంలో మరి ఎన్నోసార్లు ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే కారణం ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, సమస్యల్ని సాల్వ్ చేస్తుంది, గిరిజన సమస్యల్ని కూడా మరి సమస్యని సాల్వ్ చేస్తుందని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వీళ్ళు కూడా కాలయాపన చేసుకుంటూ మరి గుర్రంపోడు సమస్య ఇప్పటికీ రైతులు ఇబ్బంది ఆవేదన చెందుతున్నాం. మాకు ఆ పట్టాలు కావాలి. ఎందుకంటే నాగార్జున సాగర్లో భూములు కోల్పోయిన మాకు మరి గుర్రంపోడులో అక్కడ కేటాయించడం జరిగింది. మరి ఏదైతే పునరావాసం కింద వచ్చిన మేము ఇప్పటికీ కూడా ఆ భూములు మాకు రావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ధనం దాని మీద దుర్వినియోగం అవుతుంది, దొంగల పాలవుతున్నాయి. మాకు రావాల్సిన ఏదైతే
పట్టాలు మా పేర ఉంటే రైతు బంధు కానీ బ్యాంకు రుణాలు కానీ మరి వేరే వాళ్లకు ఇవ్వాలన్నా కానీ మరి ఎంతోమంది రైతులు అక్కడ వేరే వేరే విషయాలలో మరి ఉండాలంటే పట్టాలు కంపల్సరీ వాళ్ళ పేరు మీద లేదు. మరి దాని కోణంలో దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా ప్రజాధనం గతంలో దుర్వినియోగమైంది. మరి దాని మీద ఒక సమగ్ర విచారణ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం కూడా ఇమీడియట్లీగా స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ఆ రోజు రైతు పొలాల్లోనే కూర్చొని తప్పకుండా నేను హామీ ఇస్తున్నా, 6 నెలల్లోనే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే నేను ఈ సమస్య సాల్వ్ చేస్తా అని చెప్పారు. కానీ నిన్న ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన సందర్భంలో కూడా కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు. మరి ఏం చెప్తున్నామంటే అంటే గిరిజనుల సమస్య మీకు పట్టదు, దళిత గిరిజనుల సమస్యలు మీకు సంబంధం లేదు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి. మీరు సీట్లు అయితే ఎక్కుతారు కానీ ఆ సమస్యల మీద మాట్లాడట్లేదు. కాబట్టి గుర్రంబోడు సమస్యని ఇప్పటికైనా రైతులకు పట్టాలు ఇచ్చి, ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపించారు, మీరు ఈరోజు మంత్రుల స్థానంలో ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఆడ ఉన్న గిరిజనుల యొక్క ఓట్లు మీకు పడ్డాయి కాబట్టి అయ్యారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి గుర్రంబోడు సమస్యని తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.